అందరికీ నమస్తే. సో, మనం ప్రస్తుతం బొమ్మరిల్లు రెస్టారెంట్ అండ్ బార్‌లో ఉన్నాము. ఇందులో మనకు ఇవాళ ఒక ఇష్యూ ఒకటి బయటకొచ్చింది. ఏంటంటే గ్యాంగ్ రేప్. ఒక అమ్మాయి పైన ఇద్దరు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు అని చెప్పేసి వార్తలు బాగా వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అని తీరా చూస్తుంటే నమ్మిన ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న, తిరిగిన, చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్ ఇప్పుడు ఒక రూమ్‌కి తీసుకొచ్చి అంటే తను కూడా వచ్చినప్పటికీ ఇక్కడ తను కాకుండా తన ఫ్రెండ్‌ని కూడా తీసుకురావడం వల్ల మొత్తం బయటకొచ్చేసింది ఈ ఇష్యూ. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మనం 309 రూమ్ అంటే బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌లో జరిగిన ఇది ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూకు సంబంధించి అంటే మొదట తను నమ్మి అంటే ఫస్ట్ జరిగిందేంటంటే ఫస్ట్ కలిసి రెస్టారెంట్‌కొచ్చారు. రెస్టారెంట్‌లో చిల్ అవ్వడానికి ఈవినింగ్ కాబట్టి డిన్నర్ చేశారు. డిన్నర్ చేసిన తర్వాత మొత్తానికి అంటే ఈ రూమ్‌కొచ్చారు. ఈ రూమ్‌కొచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసాము. అంటే చాలా వార్తలు వింటూనే ఉన్నాము. ఆ అమ్మాయిని గ్యాంగ్ చేశారు, కొట్టారు, దారుణంగా కొట్టాడు. గౌతమ్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. ఈ గౌతమ్ రెడ్డి ఎవరా అంటే చాలామంది అంటే అంటే ఇతను వైసీపీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. లేకపోతే అంటే బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అంటున్నారు. ఇంకా కొన్ని వార్తలైతే ఇంకా ఇంతకు ముందు కూడా ఈయన మీద ఇలాంటి కేసులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఫ్రెండ్‌నే అలా చేయడం అనే దాని మీద చాలా వార్తలైతే అంటే ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంటే మనం ఒక ఫ్రెండ్‌ని ఎంత నమ్ముతాం అనేది మనం అందరికీ తెలిసిందే. కానీ ఒక అమ్మాయి ఇప్పుడు అలా జరగడం వల్ల ఇప్పుడు ఇంకా ఫ్యూచర్‌లో ఎవరిని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చూడొచ్చు అంటే మనం కాలేజ్‌లోనో, స్కూల్‌లోనో లేకపోతే మన కొలీగ్స్‌లో అంటే వర్క్ చేసే ప్లేస్‌లోనో మనకెంతోమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం బయటికెళ్తూ ఉంటాము. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు మాత్రం అమ్మాయిలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే ఇప్పుడు అనొచ్చు ఆ అమ్మాయి ఎందుకు బయటకొచ్చింది? వచ్చింది ఓకే. రెస్టారెంట్ తిన్నారు. తిని వెళ్తే అయిపోయేది అని అంటారు. కానీ ఎందుకు అంటే రూమ్‌లోకొచ్చింది. రూమ్ దాకా ఎందుకొచ్చింది? రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నారు అనొచ్చు. కానీ ఏమో వాళ్ళ మధ్యలో ఏముందో తెలీదు గదా! కానీ వాళ్ళిద్దరి మధ్యలో కాకుండా ఇంకో వ్యక్తి రావడంతో మొత్తానికి అంటే ఒప్పుకుందా? ఒప్పుకోలేదా? అనే విషయం పక్కన పెడితే కొట్టడం. దారుణంగా కొట్టారు. రక్తం వచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నారు ఆ అమ్మాయి. సో, ఏదేమైనప్పటికీ ఈ విషయం మీద ఏసీపీ గారు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇప్పుడు గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆయన దొరికితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూద్దాం. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని అతను చిన్ననాటి క్లాస్మేటు, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు. ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్లు అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని అతి త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యలో ఇట్లా వాళ్ళు జరిగినది. ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. ఇంకా వివరాలు తీసుకుంటున్నాము. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్. తీసుకోలేదు. ఇంకా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది ఉంది. అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. అది బార్ కింద రూమ్స్ ఉంటాయి. కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో.
సార్ అమ్మాయి అన్కాన్షియస్ లో ఉంటే హోటల్ వాళ్ళు సమాచారం ఇచ్చి తీసుకున్నట్టు ఇంకేమైనా ఇన్కాన్షియస్ ఇచ్చి హోటల్ సమాచారం అట్లాంటిది ఏమీ లేదు. పేరెంట్స్ కాల్ చేసి లేదు. తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. తర్వాత జరిగిందన్నమాట. ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె పరిస్థితి విషమించడం అంటే బ్లీడింగ్ ఎక్కువ లేదు, అటువంటిది ఏమీ ఇక్కడ అట్లాంటిదేమీ లేదు. ఆ అమ్మాయి కూడా మనం స్టేట్మెంట్ అక్కడ ఉన్న డాక్టర్స్, లేడీ డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేసినారో వాళ్ళు చూసినారు. అటువంటిది ఏమీ లేదు. హలో అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు ఒక దారుణమైన వార్త వింటున్నాము. ఏంటంటే ఒక నమ్మిన ఫ్రెండ్, అంటే దాదాపు 2nd క్లాస్ నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న ఫ్రెండే ఆమె పైన అటెంప్ట్ చేశారు అని చెప్పేసి వార్త వస్తుంది. అది ఆ అమ్మాయి నిజం పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏంటంటే అతనే కాదు, అతని ఫ్రెండ్తో పాటు వచ్చి నన్ను చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంకా చేయడమే కాకుండా కొట్టారు, దారుణంగా కొట్టడంతో బయటికి పరిగెత్తడంతో అక్కడ ఉన్న సిబ్బంది, అంటే బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బంది వచ్చి తనని కాపాడారు అండ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అయితే మొదటగా జరిగింది ఏంటి అంటే, ఫస్ట్ ఈ అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో సంతోషంలో చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డికి ఆయన పార్టీ ఇస్తున్నానని చెప్పేసి ఇద్దరు కలిసి, అంటే చిన్నప్పుడు ఫ్రెండ్సే కాబట్టి ఎంతో కలిసి ఉండొచ్చు. అయితే వాళ్ళిద్దరు కలిసి వచ్చి ఈ బొమ్మరిల్లు రెస్టారెంట్లో భోజనం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఎక్కువగా అంటే ఇక్కడనే బార్ అండ్ రెస్టారెంట్ కావడం వల్ల కొంచెం మద్యం సేవించారు. తర్వాత వాళ్ళు మద్యం సేవించడమే కాకుండా కొంచెం అంటే దాంట్లో ఉండొచ్చు మత్తులో. దాంతో ఇక్కడే ఉన్న శ్రీరస్తు అన్న బార్ అండ్ రెస్టారెంట్లోనే రూమ్ తీసుకున్నారు. ఈ శ్రీరస్తు రెస్టారెంట్లో రూమ్ తీసుకొని, అంటే అక్కడ 309 రూమ్ బుక్ చేసుకున్నారు. ఇద్దరి ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేశారు. అయినప్పటికీ లోపలికి వెళ్ళాక మరి ఏం జరిగింది అనేది ఆ అమ్మాయికే తెలుసు. కానీ ఆ అమ్మాయి మనతో మాట్లాడే ప్రయత్నం మనం చేయలేం కాబట్టి, అందులో ఏసీపీ గారి ప్రకారం చూస్తుంటే వాళ్ళిద్దరూ మొదటి నుంచి స్నేహితులు. వాళ్ళు అంటే ఆ అబ్బాయి కొట్టడం వల్ల, అంటే అబ్యూజ్ చేయడం వల్ల అలా బయటికి రావడం జరిగింది. బయటికి రావడం కాకుండా అక్కడ సిబ్బంది చూసి మాకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో మేము గౌతమ్ రెడ్డి మీద మేము కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేపడుతున్నాము అని చెప్పేసి అంటున్నారు. గౌతమ్ రెడ్డి ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నారు, ఇంకా దొరకలేదు. దొరికితే మాత్రం కేసు అయితే నమోదు చేయడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక వ్యక్తి, అంటే గౌతమ్ రెడ్డితో పాటు ఈ అమ్మాయి పైన పట్టం చేసిన ఇంకొక అబ్బాయి మాత్రం దొరకలేదు ఇంతవరకు. అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక అమ్మాయి, అంటే ఈ సమాజంలో ఒక అమ్మాయి అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశమే లేదు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక స్కూలే కాదు, కాలేజెస్లో కానీ మనం వర్క్ ప్లేస్లో కానీ ఎంతోమందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాము. అది అబ్బాయిలా అమ్మాయిలా అనేది తేడా లేకుండా ఈ జనరేషన్లో అయితే. అలాంటిది ఇప్పుడు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, బయటికి వెళ్ళాలి, అట్లీస్ట్ తినాలి అన్న భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పటి వరకు వచ్చిన వార్తల్లో ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2nd క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఫ్రెండ్షిప్ కొనసాగింది అంటే ఎంతో నమ్మకం ఉంటే కానీ మనము ఇలా రూమ్ తీసుకునే పరిస్థితులు ఉండవు. అంటే 1 year 2 year ఫ్రెండ్షిప్కే మనం ఎంతో నమ్ముతాం. అలాంటిది ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ని ఆమె ఎక్కువ నమ్మి ఉండొచ్చు. ఆ అమ్మాయిని కూడా అనడానికి లేదు. ఎందుకు అంటే అంటారు, ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది ఓకే, తిని వెళ్ళిపోతే అయిపోయేది, రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నారు, రూమ్లోకి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అంటారు. కానీ ఆమె ఎంత నమ్మితే, ఎంత అంటే మేబీ ఇష్టపడి ఉండొచ్చు. కానీ ఆ అబ్బాయే కాకుండా ఇంకొక అబ్బాయిని కూడా తీసుకురావడం అనేది చాలా తప్పు అని చెప్పేసి అంటే కొంతమంది అంటున్నారు. దీన్ని కూడా అంటే పరిగణలోకి తీసుకోవాలి. అంటే అమ్మాయి అలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి జడ్జ్ చేస్తారు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మనకి ఎవ్వరికి తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఉందా, ప్రేమ ఉందా అనేది కూడా మనకు తెలియదు. కానీ ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి రావడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఈ శ్రీరస్సు బార్ అండ్ రెస్టారెంట్లో ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి రావడానికి అనుమతి లేదు. కానీ ఆ అబ్బాయి ఎలా వచ్చాడు అనేది ఇది ఒక అనుమానం. అంటే ఖచ్చితంగా అవి ఆధార్ కార్డులు కానీ ఐడి ప్రూఫ్స్ ఖచ్చితంగా తీసుకొని పంపిస్తామని చెప్పేసి సిబ్బంది అంటున్నారు. కానీ మరి ఈ సిబ్బంది మరి అతనికి చూడలేదా, గమనించలేదా, లేకపోతే అర్ధరాత్రి వేళ వచ్చిండా, ఏది అంటే వీళ్ళ కళ్ళు కప్పి లోపలికి వెళ్ళిండా అనేది మాత్రం తెలీదు.
కానీ ఆమెని ఫిజికల్గా అబ్యూజ్ చేయడంతో ఆ అమ్మాయి బయటికి పరిగెత్తుకొని వచ్చింది. అంటే వాళ్ళిద్దరి నుంచి ఎలా మరి బయటకు వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళిద్దరి నుంచి బయటికి వచ్చేసి సిబ్బంది చూడడంతో మొత్తానికి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి వచ్చింది. ఇప్పటికైతే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి ఇంకొద్ది సమయంలోనే అంటే దొరికే అవకాశం ఉంది అని అంటున్నారు.